లక్ష క్యూసెక్కుల నీళ్లు, ఒకటి కాదు రెండు కాదు, లక్ష క్యూసెక్కుల నీళ్లు కన్నెపల్లి దగ్గర కిందికి సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నాయి. ఇవాళ లక్ష క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతుంటే వృధాగా పైన మొత్తం రిజర్వాయర్లన్నీ నోరెళ్ళు పెట్టి చూస్తా ఉన్నాయి. పైన మిడ్మానేరు కావచ్చు, కాళేశ్వరం, మరి మొత్తం ప్రాజెక్టులో ఉన్న ప్రతి రిజర్వాయర్ లో కూడా ఇవాళ నీళ్లు లేక రైతులు మరి కనీసం నాట్లేసే పరిస్థితి లేదు. కింద లక్ష క్యూసెక్కుల నీళ్లు ఏవైతే వృధాగా పోతున్నాయో వాటిని చూపెట్టడానికి రైతులు మొత్తం తెలంగాణలోని రైతాంగం మొత్తానికి ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని చూపెట్టడానికి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండా ఇవాళ మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. ఇవాళ బ్యారేజ్ తో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా మరి 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు ఈ నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే ప్రమాణంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లు వేసుకోవచ్చు. ఆ నీళ్లను చూపెట్టడానికి పోతుంటే వాళ్ళు మమ్మల్ని జనగామలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని నేను అడుగుతున్నాను. కింద లక్ష క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి నీళ్లు ఒకవేళ ఇస్తే మళ్ళా యూరియా ఇయ్యాలి, నీళ్ళు ఇస్తే పంట కొనాలి, మద్దతు ధర ఇయ్యాలి, నీళ్ళు ఇస్తే నీళ్లు వస్తే బోనస్ ఇయ్యాలి. ఈ బాధంతా నాకెందుకు, రైతులను ఎండబెట్టాలి, రైతుల పొలాలకు నీళ్లు రానియద్దని చెప్పి కింద బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చే సౌలత్ ఉంటే దాన్ని పండబెట్టిన ముఖ్యమంత్రి గారి వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన రైతు వ్యతిరేక వైఖరి చూపెట్టడానికి మేము బయలుదేరితే వాళ్ళని చూడొచ్చు. వాళ్ళందరినీ అడ్డుకుంటా ఉన్నాం, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు. అందుకే మేము అనేది ఈ ప్రభుత్వాన్ని దమ్ముంటే శాతనైతే మంచి పనులు చేసుకెళ్ళి ఇవాళ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అడ్డుకొని వరంగల్ జిల్లాలోనే మరి ఇక్కడికిక్కడే ఆపాలని మీ ప్రయత్నం ఏదైతున్నదో ఖచ్చితంగా పోలీసులకు మరలబడైనా ఇక్కడి నుంచి పోతాం. తప్పకుండా కన్నెపల్లికి చేరుకొని అక్కడ ప్రవహిస్తున్న లక్ష క్యూసెక్కుల నీళ్లను రైతులకు చూపెడతాం. తెలంగాణలో ప్రభుత్వం ఎంత శాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఉందో తప్పకుండా తెలంగాణ రైతాంగానికి మొత్తం చూపెడతాం. ఎందుకు అడ్డుకుంటాం? లక్ష క్యూసెక్కుల నీళ్లు పోతుంటే శాతగాని ముఖ్యమంత్రి కింద లక్ష క్యూసెక్కుల జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. కేవలం కేటీఆర్ కు మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. రోడ్డుపై వాహనం నిలిపివేసి పోలీసులతో కేటీఆర్ వాగ్వాదం చేశారు. బ్యారికేడ్లను తీసుకొని వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంట్రీ నుంచి అడుగడుగున కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి అరెస్టులు చేస్తున్నారు. కేటీఆర్ కాన్వాయ్ తో వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ ఆపుతున్నారు పోలీసులు. ప్రతి గ్రామం వద్ద చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. రఘునాథపల్లి దగ్గర హై డ్రామా నెలకొంది. మంచిర్యాల జిల్లాలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. చెన్నూరు, కోటపల్లి, జైపూరు, మందమర్రి మండలాల బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నేతల